కొలస్సీలకు రాసిన పత్రిక 3:5. భూమి మీద ఉన్న మీ అవయవములను జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినా ధనాపేక్ష చంపండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. చాలు. ఇక్కడ బాగా గమనించండి. దేవుని చిత్తం ఏమిటంటే మన అవయవములను, మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలట? భూమి మీద ఉన్న మీ అవయవాలు, బాగా వినండి, భూమి మీద ఉంది అవయవాలు మాత్రమే. ప్రాణం, ఆత్మ రెండు అక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుంచి. ప్రాణం, ఆత్మ రెండు పరలోకం నుంచి వచ్చాయి. భూమి మీద అవయవాలు మాత్రమే ఏర్పడతాయి, శరీరపు ముద్ద మాత్రమే ఏర్పడుతుంది. కానీ ప్రాణమైనా ఆత్మ అయినా పరలోకం నుంచే వస్తుంది. అందుకని కాపాడాల్సింది వేటిని? చెప్పండి, కాపాడాల్సింది వేటిని? భూమి మీద ఉన్న మీ అవయవాలను కాపాడండి. వాటిని పొరపాటున జారత్వానికి అప్పగించమాకండి. వాటిని పొరపాటున కామాతురతకు అప్పగించమాకండి. వాటిని పొరపాటున ధనాపేక్షకు అప్పగించమాకండి. వాటిని పొరపాటున విగ్రహారాధనకు అప్పగించమాకండి. వాటిని పొరపాటున దురాశకు అప్పగించమాకండి. మీ అవయవములను మీరు కాపాడుకోండి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి దైవజనుడు. మన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఈ అవయవాలు మాత్రమే ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ అవయవాలు మాత్రమే ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీరు అనొచ్చు, అలా కాదండి, మా తల్లిగారి డిఎన్ఏ, మా నాన్నగారి డిఎన్ఏ వల్ల మాంసపు ముద్దగా ఇక్కడ ఏర్పడ్డాం కదా, వాళ్ళ డిఎన్ఏ కలవడం వల్లే కదా అంటే, మీరు చాలామంది వినుంటారు. పిండం ఏర్పడుతుంది కానీ రక్తములో ఉండాల్సిన ప్రాణం, హార్ట్ బీట్ ఉండకుండానే కొన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి. హార్ట్ బీట్ ఉండట్లేదు, ప్రాణం రావట్లేదు. పిండం ఉంది కానీ ఏముండట్లేదు? ప్రాణం. ఎందుకని? అది అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? చెప్పండి, ఎక్కడి నుంచి? ప్రాణం అనేటటువంటిది, ఆత్మ అనేటటువంటిది, ఇవి రెండు కూడా ఒక జతగా మానవుడిలో ప్రవేశించాలి. అందుకని భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలా విశ్వాసులు? ఈ అవయవాలు, ఈ దేహమంతా, ఈ మట్టి శరీరం అంతా ఎలా కాపాడుకోవాలా? అదే భక్తుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా కాపాడుకోండి. జారత్వానికి దీన్ని అప్పగించమాకండి. ఎందుకో తెలుసా? అప్పగిస్తే రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం ఎత్తబడేందుకు అవకాశం ఉండదు. మీరు దీనిని కాపాడుకోవడమే దేవుని, చెప్పండి, దేవుని చిత్తం. ఆయన చిత్త ప్రకారమే మనం దీనిని కాపాడుకోవాలి. ఈ ఘటాన్ని, ఈ ఘటమును ఘనముగా కాపాడుకోవాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఎట్లా కాపాడాలి చెప్పండి ఈ ఘటాన్ని? చెప్పండి, ఎట్లా కాపాడాలా? ఒక్కోసారి కళ్ళు అంటాయి, చూడొచ్చు కదా, అందంగా కనపడుతుంది ముందర, చూడొచ్చు కదా అని కళ్ళు అంటాయి. అప్పుడు వెంటనే ఏమనాలా? వాక్యం తీయాలా. ఏమనో తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వెంటనే వాక్యం గుర్తు రావాలా. ఒక్కోసారి చెవులు అంటాయి, వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, నీ గురించే మాట్లాడుకుంటున్నారేమో, ఆ కోడి తిరిగినట్టు తిరుగు వాళ్ళ చుట్టూ అని. అప్పుడు చెవులకి ఏం చెప్పాలా? వాక్యం తీయాలా. నువ్వు కోడి తిరిగినట్టు తిరగకూడదు వాళ్ళ చుట్టూ. ఏమై ఉండాలా? ఏమై ఉండాలా? ఈ చెవిన విని, ఈ చెవిలో, చెప్పండి ఎంతమంది చేస్తున్నారు దీన్ని? ఈ చెవిలో విని,
చెప్పండి, ఈ చెవిలో ఇయే చెయ్యాలి. చెయ్యకపోతే లాభం ఏమి లేదు. ప్రభువా 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 అని ఎంత ప్రార్థన చేసినా చేయాల్సినవి చేయకపోతే ఏ లాభం లేదు. ప్రభువా 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 నెల నెల నీకు ఆయన అన్నాడట. ఎవరైనా ఖద్దరు సొక్కా వేసుకొచ్చాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఖద్దరు సొక్కా వేసుకొచ్చాడు. పలమంటున్నాయి నోట్లు, కొత్త నోట్లు తెచ్చాడు. మళ్ళీ అట్టిట కాదు, కొత్త నోట్లు తెచ్చాడు. కొత్తిమీరలో కూడా దశంభాగం తెచ్చాడు. దేంట్లో తెచ్చాడు? పుదీనలో కూడా తెచ్చాడు దశంభాగం. మామూలుడు కాదు. పల అంటున్నాయి నోట్ల కట్టలు. ఎన్ని తెచ్చి ఆడ ఇచ్చిన ఏమి లాభం? చేయాల్సింది ఏమన్నా చేయాల్సింది. ఆ బయట ఉన్న ఎప్పుడు 24 గంటల పాపాలతో బతికేటోడే, ప్రభువా నాకు అంత పరిశుద్ధత లేదు నాయన, పనికిమాలోడు నాయన, దండం పెడతాను ఆయన, కనీసం ఆకాశం వైపు కూడా కళ్ళెత్తడానికి నాకు అర్హుని కాదయ్యా అని మంచి మనస్సాక్షితో ఏడిస్తే అతనికి వచ్చింది ధన్యత, ఇతనికి రాలా. ప్రభువా ప్రభు అని మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఏం చేయాలా? మన ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం. ఏమని గట్టిగా హల్లెలూయా. ఈ నోరు అంటది అప్పుడప్పుడు ఏమన్నా తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు కూడా నోరు ఉంది కదా. నువ్వు గిన మాట్లాడితే మీ ఏరియా ఒకప్పుడు ఎట్టుండేది తెలుసా? బయటికి రావాలంటే చెవుల్లో రక్తాలు గారిపోయాయి. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? మాట్లాడు అంటది. అప్పుడు మనం ఏమనాలి? ఈ నోరుని, హాయ్ పనికి మాలిన నోరా, నా ప్రాణం నా ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, ఇక్కడ నువ్వు అవయవానివి మాత్రమే, నీ మాట నేను వింటే నా దేవుని చేతిలో నుంచి ఊడిపోతాను. నా దేవుని చేతిలో కదా నేను ఉండాలి. అక్కడి నుంచి వచ్చాను మళ్ళీ అక్కడికే, నిన్ను కూడా నేను అక్కడికే పట్టుకెళ్ళాలి రేపు పొద్దున. నువ్వు నా మాటను నోరు మూసుకో అని చెప్పాలి. అందుకనే వాక్యంలో ఏముంటుందో తెలుసా? మూర్ఖుని నోరు మూయుట దేవుని చిత్తం అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి గట్టిగా హల్లెలూయా. నోరు మూయుట దేవుని చిత్తం అని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. మన యొక్క శరీరం, దీన్ని మనం ఏం చేయాలా? ఘనముగా, చెప్పండి, ఘనముగా కాపాడుకోవాలి. ఒక్కోసారి మన శరీరం అంటది, ఇష్టం లేని దగ్గరికల్లా పోదాం పదా, దేవుణ్ణైనా వదిలేద్దాం, లోకంలో తిరుగుదాం పదా అంటది. దాని మాట విన్నామా? దేవుని చిత్తం కాదు. మరి ఎవరి మాట వింటే దేవుని చిత్తం? ఆయన మాట వింటేనే ఆయన చిత్తం. ఆయన ఏమంటున్నాడు? నీ ఘటమును, నీ దేహమును, నీ అవయవములను నీవు కాపాడుకో, పరిశుద్ధతలో కాపాడుకో. కాపాడాల్సిన దాంట్లో కాపాడితే ఆయన చిత్త ప్రకారం మనం బ్రతికిన వాళ్ళం అవుతాం, పరలోకానికి వెళుతాము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకైతే నమ్మకం ఉంది, అందరినీ కూడా ప్రభు మాతో పాటు పరలోకాన్ని తీసుకుపోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ 40 రోజులు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే సంఘం అంతా కూడా ప్రభువులో బలపడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. నిజాలు తెలుసుకొని బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇస్తేనే దేవుడు కాదు, ఇయ్యకపోయినా దేవుడే అని బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. కష్టం వచ్చినా దేవుణ్ణి వదలకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన చిత్త ప్రకారమే బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరి చిత్త ప్రకారం? ఈ ఘటాన్ని మనం ఏం చేయాలా? అపవిత్రత అంటకుండా. చెప్పండి, మీకు ఒకవేళ దీని గురించి ఎక్స్పీరియన్స్ రావాలి అనిపిస్తే ఒక్క 5 నెలలు రాసి పెట్టుకోండి క్యాలెండర్లో. ఒక్క 5 నెలలు నిక్కచ్చిగా బ్రతకండి. ఎక్కువ వద్దు, 5 నెలలు. పోనీ ఇంకొక నెల వేసుకుందాం, ఎందుకంటే లోకంలో సామెత ఉంది, 6 నెలలు పోతే కానీ. చెప్పండి, ఆ సామెతలు రాసిన ఫోటోలు దొరకడం వల్ల 6 నెలలు పోతే కానీ వీళ్ళు కావాలంట, వీళ్ళు. మరి ఒక్క 6 నెలలు నిక్కచ్చిగా బ్రతుకుదామా ప్లీజ్? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నుంచి వదిలేండి, రేపు 1వ తారీఖు ఉంది కదా, 1వ తారీఖు నుంచి 6 నెలలు కళ్ళతో కానీ మనసుతో కానీ దేహంతో కానీ పాపం అంటకుండా బ్రతికి చూడండి. 6 నెలలు చాలు, 6 నెలలు చాలు. పరలోకాన్ని భూలోకానికి దించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్ని నెలలు? చెప్పండి, ఎన్ని నెలలు?
రాసుకోండి, నిజమే చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతకాలం మీకు నచ్చినట్టుగా బ్రతికారు కదా, ఒక్క 6 నెలలు మీరు తిట్టుకోనైనా బాధనైనా ఎలాగైనా కానీ నా కోసం, ఎందుకంటే సేవకునిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నా, ఒక్క 6 నెలలు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మాట కూడా జారకూడదు, తలంపు కూడా రాకూడదు, అలాంటి చోట కూడా నిలబడకూడదు, దేవునికి వ్యతిరేకంగా ఏది మాట్లాడకుండా ఒక్క 6 నెలలు ఉండండి. 6 నెలలు. ఆ తర్వాత నేను మిమ్మల్ని అడగను, మీరు ఎలాగైనా బ్రతకొచ్చు. 6 నెలలు అలాగుండి చూడండి. నేను వద్దన్నా మీరు దీంట్లో నుంచి బయటికి పోరు. ఆమేన్. నేను వద్దన్నా వదిలేమంగా మానే 6 నెలలు అయిపోయింది కదా ఆపు అన్న మీరు ఆపరు. ఎందుకో తెలుసా? ఆ మహిమ మీ మీదికి కాంతి వలె ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం.